గారు, వడదెబ్బ నివారణకు ఉపకరించే యోగాలోని ప్రక్రియలు ఏమిటో వివరిస్తారా అండి? యోగాలో మాలాసనం, ఏకపాద అష్టవక్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మాలాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి పాదాలను జోడించి మోకాళ్లను పైకి ఎత్తి ఉంచాలి. తరువాత ఛాతిని ముందుకు పోనిచ్చి మడిచి ఉన్న రెండు కాళ్ల మధ్య ఉంచి చేతుల్ని రెండు కాళ్ల మీదుగా వెనక్కి పోనిచ్చి వీపు కింద భాగంలో జోడించి ఉంచాలి. తలను వీలైనంతగా కిందకు వంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఏకపాద అష్టవక్రాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత కుడి కాలును ముందుకు చాచి ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ ఎడమ భుజం మీదుగా మెడపై ఉంచి కుడి కాలును కొద్దిగా మడిచి దగ్గరకు తీసుకోవాలి. ఎడమ చేతిని కుడి కాలుకు కుడిపక్కగా పోనిస్తూ నేలపై ఆంచాలి. తరువాత 2 చేతుల్ని దృఢం చేసి నడుమును కొద్దిగా పైకెత్తి ఎడమ మోచేతిపై కుడి కాలును ఉంచి పాదాన్ని పైకెత్తాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ కుడి భుజం మీదుగా మెడపై ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును మడుస్తూ కొద్దిగా దగ్గరకు తీసుకుని కుడి చేతిని ఎడమ కాలుకు ఎడమవైపుగా పోనిస్తూ నేలపై ఆంచాలి. తరువాత చేతులు రెండింటినీ నేలపై దృఢంగా ఆంచి నడుమును కొద్దిగా పైకెత్తి కుడి మోచేతిపై ఎడమ కాలును ఉంచి పాదాన్ని పైకెత్తి కాలును చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కలా 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా మాలాసనం, ఏకపాద అష్టవక్రాసనం సాధన చెయ్యటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై వాతపిత్త శ్లేష్మ ప్రకృతులు సమతుల్యమై వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.